హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో బిగ్ బాస్ మొదటి ప్రోమో అయితే ఈ రోజు రావడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికి కిరాక్ సీత తన గేమ్స్ లో కిరాక్ అనిపిస్తూ మొత్తానికి అయితే చీఫ్ గా తనైతే కావడం జరిగింది. సో మొత్తానికి కిరాక్ సీత అయితే చీఫ్ అయిపోయింది. సో కంటెస్టెంట్లు అందరూ ఎక్కువగా సీతే చీఫ్ అయితే బాగుంటుందని చెప్పేసి భావించారు. సో ఫైనల్ గా సీత ప్రేరణ ఉండేసరికి నైనికకు ఒక అవకాశం వస్తుంది. సీత చీఫ్ అయ్యేలా నైనిక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక మనం ఈరోజు ప్రోమో గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తుంది. సీత కాంతారావు ట్యాగ్ ధరించి దానిపై కూర్చోమని చెప్తుంది. సో సీత కూర్చుంటుంది. ఆ తర్వాత సీత రెండవ చీఫ్ అయినందుకు కంటెస్టెంట్లను ఎంచుకునే అవకాశం అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్లాన్ లో ఎంచుకునే అవకాశం అయితే బిగ్ బాస్ ఇస్తాడు. అయితే విష్ణుప్రియ వచ్చేసి నాకు శక్తి క్లాన్ లో రికగ్నిషన్ లేదు, కనిపించట్లేదు, కాబట్టి నేను కాంతార టీం అంటే సీతా టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి విష్ణుప్రియ ఆ ప్రోమోలో చెప్తుంది. సో విష్ణుప్రియ వెళ్ళి అది ఒక బ్యాండేజ్ అయితే సీత విష్ణుప్రియ కడుతుంది. సో విష్ణుప్రియ వచ్చేసి సీత క్లాన్ లో చేరుతుంది. ఆ తర్వాత సోనియా ఉండి నిఖిల్ అందరినీ కోఆర్డినేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువగా ఆయన చూపించాడు. సో నేను శక్తి టీంలోకి వెళ్తానని చెప్పేసి సోనియా చెప్తుంది. సో సోనియా వచ్చేసి నిఖిల్ క్లాన్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత నైనిక ఉండి నేను సీతను నమ్ముతున్నాను, శక్తి క్లాన్ లో ఆల్రెడీ నేను చూసిన, అక్కడ నన్ను సరిగా ఆడనివ్వలేదు, ఇక్కడైనా నేను ఆడుతాను అని చెప్పేసి నైనిక చెబుతుంది. సో నైనికని చీఫ్ గా చేసిందే సీతని చీఫ్ గా చేసిందే నైనిక, కాబట్టి నైనిక వచ్చేసి మన సీత దాంట్లోకి వెళ్తుంది. ఇక పృథ్వీ ఉండి నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను, అయితే గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని పృథ్వీ చెప్తాడు. ఇక నబిల్ అయితే అదే నబిల్ ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ నిఖిల్ దాంట్లోకి వెళ్ళినా కానీ సోనియాకి నబిల్కి పడదు. సో పృథ్వీ నిఖిల్ కూడా అంతంత మాత్రమే నబిల్తో ఉంటారు. సో నబిల్ మంచి నిర్ణయం తీసుకొని సీతా క్లాన్ లోకి వెళ్ళినని చెప్పవచ్చు. సో నబిల్ ఉండి సీత నిఖిల్ ను కంపారిజన్ చేస్తే సీత నాకు రియల్ అనిపిస్తుంది. సో బిగ్ బాస్ సీత క్లాన్ లోకి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. సో అక్కడ వెళ్ళి గట్టిగా ఆడుతాను, బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి నబీల్ చెప్తాడు. ఆ తర్వాత యష్మి ఉండి బిగ్ బాస్ నేను ఈ యొక్క హౌస్ కి ఏదో బాండ్ కోసమో ఎమోషనల్స్ కోసమో రాలేదు, బిగ్ బాస్ స్పోర్టివ్ గా గేమ్ ఆడటానికి వచ్చాను. కాంతార క్లాన్ లో ఉన్న టీం ఏ గేమ్ అయినా సరే కానీ చాలా స్పోర్టివ్ గా ఆడుతారు అని కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది, అందుకే నేను కాంతార టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి యష్మి చెప్తుంది. సో యష్మి చెప్పగానే ప్రేరణ ఉండి బిగ్ బాస్ ఒక్క నిమిషం అని చెప్పేసి ప్రేరణ అరుస్తుంది. సో వెంటనే ఒక ప్రోమో కంప్లీట్ అవుతుంది. మరి ప్రేరణ ఎందుకు అరిచినట్లు, సో యష్మిని అడ్డుకుందా అని చెప్పేసి రకరకాలుగా ప్రేక్షకులు అయితే కూడా, సో లైవ్ చూసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో యష్మి ప్రేరణ కోసం ఈ లగ్జరియస్ రూమ్ ఏదైతే ఉందో అది వదులుకున్నట్లయితే తెలుస్తుంది. సో చూద్దాం, ఇంకా సెకండ్ ప్రోమో వస్తే మనకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే యష్మి రియల్ గా హౌస్ లో ఉన్న కొందరైతే మేము ఆడపులి అని చెప్పేసి వాళ్ళే బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది రియల్ ఆడపులి యష్మి అని చెప్పేసి. ఒక రకంగా ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, ఒక రకంగా ఇచ్చి పడేసిందని చెప్పవచ్చు. సో మొత్తానికి ఎక్కువగా కంటెస్టెంట్లు అందరూ సీతా టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. కేవలం నిఖిల్ తప్పితే పృథ్వీ సోనియా తప్పితే మిగిలిన వాళ్ళంతా కూడా సీతా టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారు, సీతా క్లాన్ లోనే ఉండాలనుకుంటున్నారు. సో దానికి కారణం ఏంటంటే ఈ నిఖిల్ ఒక క్లాన్ లో సోనియా ఉండడం. సో నిఖిల్ ఏమైనా డిసిషన్ తీసుకోవాలన్నా కానీ ఏం జరిగినా కానీ ప్రతిదీ సోనియా తోటి మాట్లాడి సోనియా నిర్ణయమే తీసుకోవడం కంటెస్టెంట్లకు నచ్చడం లేదు. సో మమ్మల్ని కనీసం గుర్తిస్తలేడు నిఖిల్ తన క్లాన్ లో ఉన్నప్పుడు అని చెప్పేసి వీళ్ళంతా బాధపడుతున్నారు. అలాగే ఏదైనా అవకాశం వచ్చినా కానీ సోనియా సరిగా ఆడకపోయినా కానీ నిఖిల్ సోనియాకే అవకాశం ఇస్తున్నాడు అని చెప్పేసి కంటెస్టెంట్లు బాధపడుతున్నారు. సో సీత టీంలో అలా ఉండదు, సీత అందరినీ అభిప్రాయాలు అడుగుతుంది, సీత అందరినీ గుర్తిస్తుంది అని చెప్పేసి అందరు నమ్ముతున్నారు. సో అందుకే ఎవరు కూడా నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. సో ఇది బిగ్ మిస్టేక్ అండ్ ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు నిఖిల్కి. ఎందుకంటే స్టార్టింగ్ 2 రోజులు చూస్తే నిఖిల్ అందరితో బాగున్నాడు. సో తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం. బట్ ఆ తర్వాత ప్రతిదీ సోనియా చుట్టూ తిరగడం, సో ప్రతిదీ సోనియాని అడగడం, సోనియా నిర్ణయమే తన నిర్ణయం. సో సోనియా ఏది చెప్తే అదే అన్నట్లు నిఖిల్ ఆడుతున్నట్లు జనాలకు కనిపిస్తుంది. అలాగే
కంటెస్టెంట్ లకు కనిపిస్తుంది. సో అందుకే హౌస్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అయినటువంటి యష్మి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా ప్రేరణ లాంటి వాళ్ళు కూడా నిఖిల్ క్లాన్ లోకి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది అన్న స్థాయికి నిఖిల్ గ్రాప్ అయితే పడిపోవడం జరిగింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో.